క్లైమేట్ చేంజ్కి సంబంధించి క్యోటో ప్రోటోకాల్ సత్ఫలితాలు సాధించలేదని మనందరికీ తెలుసు. ఒక దశాబ్ద కాలం క్రితమే క్యోటో ప్రోటోకాల్ స్థానంలో ఒక కొత్త ప్రోటోకాల్ రావాలి, ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఒక దాటి మీద నిలబడి కర్బన ఉద్గారాలు తగ్గించాలని కూడా దేశాలు భావించాయి. దానికి సంబంధించి UNFCCC వారి COP20 సదస్సు లిమాలో జరిగింది 2014లో. ఆ సదస్సులో 2015 ప్యారిస్ సదస్సు కల్లా ప్రపంచ దేశాలన్నీ కూడా కర్బన ఉద్గారాలలో వాళ్ళు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తారో పేర్కొనాలని కూడా తెలిపాయి. ఆ దిశగా అప్పుడున్న అమెరికా ప్రెసిడెంట్ బారక్ హుసేన్ ఒబామా లీడర్షిప్ రోల్ వహించారు. భారతదేశం కూడా 2015 అక్టోబర్ 2వ తారీఖున ప్యారిస్ క్లైమేట్ ఒప్పందానికి సంబంధించి తను ఐచ్ఛికంగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఏమేం చేస్తుందో 2030 నాటికల్లా ప్రామిసెస్ కూడా చెప్పేసింది అక్టోబర్ 2, 2015. అయితే ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాలో పదవిలోకి రావటం, డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్యారిస్ క్లైమేట్ డీల్కి అమెరికాకి సంబంధం లేదని చెప్పడం వల్ల ప్రపంచ దేశం ఒకేసారి క్లైమేట్ చేంజ్ విషయాల్లో కుదేలైంది. దానికి ప్రధానమైన కారణం ప్రపంచంలోనే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేసే దేశాల్లో అమెరికాది 2వ స్థానం. మొదటి స్థానం చైనాదైతే అమెరికాది 2వ స్థానం. అమెరికాలో ఏంటి అభివృద్ధి చెందిన దేశం, కర్బన ఉద్గారాలలో ముందున్న దేశం. ప్యారిస్ క్లైమేట్ డీల్లోంచి వైదొలిగితే ఇంకా ప్రపంచ దేశాలు చేసేదేముంది అని తలకొట్టుకున్నాయి. ఆ టైంలో 2020 ఆఖరిలో అమెరికాలో ఎన్నికలు జరగటం, తిరిగి డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ మళ్ళా అధికారంలోకి రావటం, అంటే బారక్ హుసేన్ ఒబామా చేసిన ప్రామిస్ను కంటిన్యూ చేయడానికి తిరిగి మళ్ళా అదే పార్టీకి చెందిన అభ్యర్థి రావటం ప్రపంచానికి ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అంశాలపైన ఒక కొత్త ఆశావాదం మొదలైంది. సో జో బిడెన్ వచ్చిన తర్వాత అమెరికా ప్యారిస్ క్లైమేట్ డీల్లో తిరిగి ఎంటర్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ అంశాలపై అమెరికా స్పెషల్ ప్రయారిటీ ఇచ్చి ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని చెప్పి పేర్కొన్నారు. దానికి సంబంధించి 2 రోజుల క్రితం జో బిడెన్ ఒక వర్చువల్ సదస్సు కూడా నిర్వహించారు. ఆ సదస్సులో అమెరికా చెప్పిన అద్భుతమైన విషయం ఏంటంటే 2030 కల్లా అమెరికా కర్బన ఉద్గారాలు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ను డ్రాస్టిక్గా తగ్గించేస్తుంది. ముఖ్యంగా 50 to 52% తగ్గిస్తుంది బేస్డ్ ఆన్ 2005 లెవెల్స్. అంటే 2030 కల్లా అమెరికాలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 2005 స్థాయికి తీసుకొచ్చి దాని మీద 50 నుంచి 52% తగ్గించడం అనమాట. ఇది అంత ఈజీ ప్రామిస్ కాదు. అమెరికా చాలా విషయాల్లో మార్పులు చేయాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది అనమాట. సో ఇది సాధ్యం చేయడానికి అమెరికా ఎటువంటి పాలసీస్ తీసుకురావాలనే దాని మీద కూడా ఆయన కొంత చర్చించారు. అమెరికాలో వ్యవసాయ విధానం, అమెరికాలో వెహికల్స్, అమెరికాలో ఇండస్ట్రియల్ పాలసీస్, ఇవన్నీ పెను మార్పులు చేస్తేనే అమెరికా కార్బన్ ఎమిషన్ కమిట్మెంట్స్కు నిజంగా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా జో బిడెన్ వర్చువల్ సమ్మిట్లో స్పీచ్ ఇస్తూ రకరకాల అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా ఈ వర్చువల్ సమ్మిట్కి 40 దేశాల నుంచి లీడర్స్ పార్టిసిపేట్ చేశారు, భారతదేశంతో సహా. అయితే జో బిడెన్ ఒక మాట అన్నారనమాట, ప్రపంచంలో శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది చాలా కీలకమైన దశాబ్దం. ఈ 10 సంవత్సరాలు కనుక ప్రపంచ దేశాలు జాగరూకతతో ఉండి వాళ్ళు కమిట్మెంట్ చేయకపోతే క్లైమేట్ చేంజ్ విషయాల్లో ప్రపంచంలో పెను మార్పు వచ్చే అవకాశం ఉంది. అది పెనుముప్పుగా తయారవుతుంది. ఈ 10 సంవత్సరాలు మనం చాలా సీరియస్గా ఉండాలంటే 2021 నుంచి 2031 వరకు ఈ దశాబ్దం చాలా కీలకమైంది. ఇప్పుడు కనుక మనం సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే పెనుముప్పు వాటిల్లో ప్రమాదం ఉంది అని చెప్పి, దాంతోపాటు మనం వచ్చే 30-40 ఏళ్లలో ముఖ్యంగా 2050 నాటికి వాతావరణ మార్పులు, ముఖ్యంగా గ్లోబల్ టెంపరేచర్స్ పెరగటం మనం చూస్తాం, గ్లోబల్ వార్మింగ్ పెరగటం మనం చూస్తాం. ఇది కనుక 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ పెరిగితే ప్రపంచంలో పెనుమార్పులు అయ్యి ఫ్లోరా ఫానా, ముఖ్యంగా సముద్రాలు, వైల్డ్ ఫైర్స్ రావటం, అడవులు నాశనం అవటం, పంటలు పండకపోవటం, జీవితాలపైన జీవనోపాధిపైన ఇది చాలా పెద్ద ప్రమాదమే చూపే అవకాశం ఉందని కూడా ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి అమెరికాలో ముఖ్యంగా 6.6 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంత రిలీజ్ అవుద్దంట. 6.6 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే చైనా కన్నా
కొంచెం మాత్రమే తక్కువ అనమాట అమెరికా ఎమిషన్స్లో. సో అమెరికా లాంటి దేశాలు ఇవి చేయకపోతే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ కాకుండా కేవలం ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి మొత్తం పర్యావరణం, ఎందుకంటే అమెరికా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వదిలితే కేవలం అది అమెరికాకి నష్టం కాదు, ప్రపంచానికే నష్టం. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే కేవలం అది అమెరికాకి నష్టం కాదు, ప్రపంచం మొత్తానికి నష్టం అనమాట. సో ఒబామా చేసిన ప్రామిస్ కంటిన్యూ చేయడం కన్నా ఇంకా ఎక్కువ కమిట్మెంట్స్ ఇవ్వడానికి జో బిడెన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో చైనా తర్వాత అమెరికా ఉన్నప్పటికీ యుఎస్ అనేది అమెరికా అనేది పర్ పర్సన్ ఎమిషన్స్లో కంట్రీలో టాప్ ఉంది. అంటే మనం పర్ క్యాపిటల్ ఎమిషన్స్ చూసుకుంటే ఒక్కొక్క వ్యక్తి చేసే ఎమిషన్స్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో చైనా కన్నా అమెరికానే ముందుంది. కాబట్టి అమెరికా ఇలాంటి కమిట్మెంట్స్ తీసుకోవటం ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శం అని మనం చెప్పొచ్చు.